అందరికీ నమస్కారం. ప్రతి వారం పేషెంట్ చెప్పిన పాఠం గురించి చెప్తున్నాను కదా. ఈ వారం శాంతి అనే బ్యాంక్ క్లర్క్ చెప్పిన పాఠం గురించి మీకు చెప్తాను. ఒక విషయం మీ అందరికీ తెలియజేయాలి. నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో జరిగిన విషయాల గురించి చెప్తున్నాను. అది 40-50 ఏళ్ల క్రితం జరిగిందనమాట. 1980-90లో. అప్పుడు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా ప్రతి విషయం తెలుసుకొని అనలైజ్ చేస్తుండేవాడు కాబట్టి ఇలాంటి పాఠాలన్నీ తెలిసింది. ఆ పాఠాలందరికీ మీకు తెలియజేయాలని చెప్పి ప్రయత్నం అనమాట. శాంతి 3వ నెల ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి డాక్టర్ సుందరి గారి దగ్గరికి రెగ్యులర్గా వచ్చేది ప్రతి నెల. 9 నెలల తర్వాత ఏమో డెలివరీ అయిపోయి, నార్మల్ డెలివరీ అయిపోయి పిల్లాడు పుట్టాడు. సుందరి గారి పీడియాట్రిషియన్ నేను కాబట్టి ప్రతి నెల నా దగ్గరికి వచ్చేది. ఒక 6 నెలలు ప్రతి నెల చూసిన తర్వాత 6 నెలల తర్వాత తను అత్తవారింటికి వెళ్ళిపోతున్నానండి విజయవాడ, ఎవరైనా మంచి డాక్టర్ గురించి చెప్పండి అంది. మామూలుగా డాక్టర్ చూసిన తర్వాత అక్కడికి వెళ్ళి అడుగుతూ ఉంటారు కాబట్టి నాకు తెలిసిన డాక్టర్ మా క్లాస్మేట్ ఒకడు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వాడి పేరు చెప్పి జాగ్రత్త అమ్మా, కొంచెం ఆయన కోపం అని చెప్పి మొదటే చెప్పాను ఆయనతో. సరేలేండి అని చెప్పి వెళ్ళింది. 4 నెలల తర్వాత ఒకసారి వాళ్ళ పిల్లల్ని పుట్టింటికి వచ్చినప్పుడు నా పిల్లల్ని తీసుకుని నా దగ్గరికి వచ్చిందనమాట. సో లోపలికి వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత డైపర్ ఏదో ర్యాష్ ఉందంటే డైపర్ తీయమ్మా అన్నాను. వాడు తీయగానే పిల్లాడు కదా ఒక్కసారి ఉచ్చపోగానే అది మగ పిల్లాడు కాబట్టి పైకి వచ్చి నా చొక్కా మీద నా కోటి మీద పడిపోయింది అనమాట. వెంటనే లేచి వణికిపోతూ బాబు అని ఏడుపు మొదలెట్టింది. ఎందుకు ఏడుస్తుందో అర్థం లేదు. ఎందుకేమో ఏడుస్తున్నావు అంటే చెప్పదు. ఒక 10 నిమిషాల తర్వాత ఏడుపు ఆపి చెప్పడం మొదలెట్టింది. సార్ మీతో చెప్దాం అనుకుని నేను వచ్చాను. 2 నెలల క్రితం ఏమో మీరు చెప్పిన డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళాను. ఇలాగే ఇప్పుడు చేసినట్టే అప్పుడు కూడా డైపర్ విప్పేటప్పటికి వాడేమో ఉచ్చపోసాడు. ఆ వచ్చేమో ఆయన ప్యాంటు మీద కొట్టు మీద పడింది. వెంటనే లేచి నన్ను కొట్టనందుకు ప్రయత్నించేసి గట్టిగా అరిచేశారు. సార్ బయటికి పోంటును సార్, ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపిస్తారు సార్ అంది. అప్పుడు అనిపించింది నిజమే కదా, నా దగ్గర బాగా ఉన్నవాళ్ళు పేషెంట్ దగ్గర బాగా ఉండాలి లేదు కదా అని చెప్పి సారీ అని చెప్పాను. సార్ మీరు కూడా అలాగే ఏదైనా తిడతారని చెప్పి నాకు ఏడుపు వచ్చేస్తుంది సార్ అంటే, నేను తిట్టనమ్మా, పిల్లలు అనేది ఉచ్చపోయి ఉంటుందంటే అదేం పర్వాలేదులే అని చెప్పి కూర్చోబెట్టి చెప్పాను అనమాట. అది అప్పుడు అర్థమైంది అనమాట. మనం పంపించే డాక్టర్లు మనతో బాగానే ఉంటారు కదా, పేషెంట్స్ దగ్గర సరిగా ఉండకపోవచ్చు అని చెప్పి ఆ రోజు నుంచి రెఫర్ చేయడం మానేశాను. ఎవరైనా వచ్చి అడిగితే, చూడమ్మా నువ్వు మీ ఊరు వెళ్ళిన తర్వాత మీ ఫ్లాట్స్లో ఎవరైనా తల్లులు ఉంటే వాళ్ళని అడిగి చుట్టుపక్కల పీడియాట్రిషియన్స్ ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నేను చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడు నీ దగ్గర ఎలా ఉంటాడో నాకు తెలియదు కదా అని చెప్పేటప్పటికి అవునండి అది బాగానే ఉందని చెప్పి అనిపించింది. ఈ సలహా బాగానే పాటించింది. అప్పటి నుంచి ప్రతి వాళ్ళకి మా జూనియర్స్కి వాళ్ళకి చెప్తూ ఉంటాను, ఎవరైనా రెఫర్ చేయమంటే రెఫర్ చేయకండి, వాళ్ళ దగ్గరలో వాళ్ళనే చూసుకోమని చెప్పి. ఇది శాంతి చెప్పిన పాఠం అనమాట నాకు. మళ్ళీ ఈ పాఠం మళ్ళీ వారం రాధా అనే బ్యాంక్ క్లర్క్ చెప్పిన పాఠంతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.